రవి ఉండు, నేను వెళ్తా, నాకు పనుంది. నువ్వు బాత్రూంలో గంటల కొద్ది ఏం చేస్తున్నావు? వినేవాళ్ళు ఏమనుకుంటారా? గురించి అందరికీ తెలుసు. అయినా నీ బాత్రూమ్ పని అంటే అమ్మాయిలు కొంటరా? కూతురు నేను చూస్తా. నువ్వా సౌ రిపేర్ చేయండి రా, ఈ పాటే పాడలేక చస్తున్నాను. కొత్త పాట ట్రై చేద్దాం. ఇంకేం కావాలే? వండడం చేత కాదంటే వినరు, నన్నే వండమంటారు. పొద్దు లేచిన దగ్గర నుంచి వంట పనితో చేస్తున్నాను. ఇందులో స్నానం కూడా చేయాలి. ఏంటది నాదో రవ్వ అర్థం కావడం లేదు. పాట పాడచ్చుగా. పాడుతున్నాను కదా బే. ఏం నువ్వు పాడేది? పాట ఉన్నది ఏతాలో, నువ్వు పాడేది ఏ రాగం? సంగీత జ్ఞానం లేనప్పుడు స్నానం చేయడం ఎందుకు? ఉప్పు కారం పెడతా బిడ్డ. ఇంకేం కావాలే? ఇక మనకు రాదు. దాదా అరుణ క్లినిక్ ఉంది కదా, దాని అడ్రస్ ఎక్కడ? అది పనికిరాని క్లినిక్. వాడు సాడిస్ట్ అంట. వేస్ట్ రా వెళ్ళడం. అది కాకుండా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా మనకు? చెప్పనిస్తే ఎక్కడ నీరసించిపోయి సెక్స్ చేయలేమనుకునే యదవ సమాజంలో ఉన్నాను రా మనం. నీకు ఈ వ్యాధి లేనప్పుడు ఎప్పుడైనా అవతలకు బ్లడ్ ఇచ్చావు మనం. మన అవసరానికి ఎదుటోడు మంచోడు అయిపోవాలి, అంతేగా? ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు మంచోడు ఉన్నాడు కాబట్టి, వాడు బ్లడ్ ఇస్తున్నాడు కాబట్టి మనం ఇంకా బతుకున్నాం, సరేనా? రక్తం ఎప్పుడు మనకు అవసరమైనప్పుడే దాని విలువ తెలుస్తుంది. అందరూ మనకి ఇచ్చేయాలి. వాటర్ ప్యాకెట్ కూడా ఎవడు ఫ్రీగా ఇవ్వట్లా, అది కూడా 2 రూపాయలు. నా వరకు డోనర్ దేవుడితో సమానం. సార్ 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 ఎవరన్నా ఉన్నారా సార్? ఏంటి సార్? నేను తలసీమ పేషెంట్ సార్. ప్రతి 30 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవాలి. ఈ నాకు కావాల్సిన డోనర్ దొరకలేదు సార్. మీకు తెలిసిన డోనర్ ఉంటే చెప్తారని. ఏ గ్రూప్? ఓ పాజిటివ్ సార్. రాదంటే సార్ సారీ సార్. డోనర్ కోసం వస్తే మీరే డోనర్ అని తెలిసేసరికి కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఏమనుకోకండి సార్. డొనేట్ చేస్తానని చెప్పాను. నీకు బ్లడ్ ఎలా అవసరమో నాకు అలాగే అవసరం, అర్థమైందా? సార్ సేమ్ గ్రూప్ డోనర్ దొరికితే చెప్తాను, అక్కడికి వెళ్ళి. సార్ మీకు తలసీమ గురించి తెలుసు కదా సార్. 30 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోకపోతే బతకండి సార్. సార్ నేను ఐటీ స్టూడెంట్ సార్. మీ మిషన్స్ ఏమన్నా సర్వీస్ చేయాలంటే నేను ఫ్రీగా చేస్తాను సార్. నాకు డబ్బులు అక్కర్లేదు ప్లీజ్ సార్. సార్ ఏమనుకోకపోతే కొంచెం మీ మొబైల్ నెంబర్ ఇస్తారా? మొబైల్? అలాంటి వాటితో నాకు అవసరం ఉంటుంది. అదేంటి సార్, మొబైల్ లేకపోవడం ఏంటి సార్? నిజంగానే లేదా, లేక నెంబర్ ఇవ్వడం ఇష్టం లేదా సార్? పోరా. లేదా సార్? ఉందనుకున్నా. మీరు ఏమనుకోనంటే పాతదే ఇక్కడ పనిచేస్తుంది. ఎక్స్ట్రా నా దగ్గర ఒక మొబైల్ ఉంది, ఏమనుకోకుండా తీసుకోండి సార్. ఇది నా గిఫ్ట్ అనుకోండి సార్. మీరు తీసుకోవాల్సింది ప్లీజ్. నా మాట వినండి సార్. వద్దంటే వినవా? నేను మిస్ ఈ అమ్మాయి నీకు తెలుసా? రోడ్డు మీద పడున్న యానాలకి అడగకుండానే ఆదుకుని బ్లడ్ ఇచ్చి కాపాడిన దేవత సార్. చూడగానే ప్రేమలో పడిపోయాను సార్. సార్ సార్ మీకు తెలుసా సార్? చూడగానే ఐ లవ్ చెప్పాలనిపించాలి సార్. అదే సార్ లవ్ అంటే. ఫార్మాట్ చేస్తున్నాను సార్, అయిపోతుంది. అయిపోయింది సార్. నీ పేరేంటన్నావు? రవి. రవి,
నీకు విషయం చెప్పాలి, అది నువ్వు తట్టుకోగలవలేదు. హ, ఏంటి సార్ అసలు మన దగ్గర ఏమైనా ఉంటే కదా సార్ తట్టుకోవడానికి తట్టుకోపోవడానికి. సార్ మీరు భావన గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? భావన ప్రెగ్నెంట్. తను సూసైడ్ చేసుకోకపోతుంటే నేనే కాపాడాను. సార్ నువ్వు చెప్పే ఒక అబద్ధం ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడుతుంది. ఆలోచించు. భావన ప్రెగ్నెన్సీకి నువ్వే కారణం ఒప్పుకోవాలి. నిజం తెలిసేవారికి. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు అంటున్నా, నిజంగానే ప్రేమిస్తున్నావా? అవును సార్. అయితే ఒప్పుకోవాలి. రోడ్డు మీద పడున్న అలాంటి అనాథకి సాయం చేసింది సార్. అలాంటి అమ్మాయి ప్రాణం కాపాడడానికి ఏమైనా చేస్తాను. తన బిడ్డకి తండ్రిని ఒప్పుకోవాలి, అంతేగా. రే రవి, ఆ క్లినిక్ కూడా తేడాగాడంట్రా, వాడితో జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్తున్నంత మంచోడు కాదనుకుంటా. ఎవడో గొట్టంగాడు. ఏ రాదా, డోనర్స్ గురించి అలా మాట్లాడొద్దని 100 సార్లు చెప్పా. సరే, ఎవరో గొట్టంగారు చెప్పారని అంత సీరియస్ ఎందుకు? వెళ్ళి నీ మేడంని అడగొచ్చుగా. తన ప్రెగ్నెన్సీ కారణం తెలియక చనిపోవాలనుకుంటుంది. అలాంటిది ఆ విషయం నాకు తెలిస్తే అమ్మాయి తట్టుకోలేదు. నిజంగా ఏ తప్పు చేసి ఉండదు రాదా. తప్పు చేసుంటే ఎవరికి తెలియకుండా అబార్షన్ చేయించుకునేది కదా. ఎక్కడో ఏదో పొరపాటు చేసింది. ఆ అమ్మాయి చావకూడదు. ఏ రవి, అమ్మాయి పనిచేసే మొబైల్ షాప్ ఓనర్ మీద నాకు డౌట్ రా. వాడిని 4 తంతే ఏమంటావు? నన్ను తంతులేదురా. రే, వాడికి సపోర్ట్ గా మాట్లాడితే వాడిని కొడతావేంట్రా? నీకొక్కడికే ఉన్నాయి అనుకున్నావా ఫీలింగ్స్? మాకు లేవా ఫీలింగ్స్? నేను ఎన్నిసార్లు ఏడ్చాను తెలుసా? వాడికి కూడా తెలుసు నా లవ్ గురించి. అడుగు, ఎంత డీప్ గా లవ్ చేస్తున్నాను చెప్పరా పండు. నేను కూడా లవ్ చేస్తున్నా. చూసావా, వాడు కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. అద్దిరా ప్రేమంటే. నువ్వు ఉన్నావు, సిమ్మేసిన సిగ్నల్ ఉండదు. రే పండు, నువ్వు యాడవుకు. నీ సైజ్ లో ఒకటి సెట్ చేస్తా. సారీరా. వద్దురా. అది నీ బీరే. వదిలే. ఇది కాలు నేనే పెట్టాలన్నది. లేచి తన్నిద్ది. బండిలో పెట్టు. బండి బోరుకు వచ్చేసింది ఇదే. లేరా రే రవి, లేరా. లారీ తీసి పక్కన పెట్టాలి. బానే అనుకున్నావు కదా, నాకు నిద్రలేక లారీ తీసుకొచ్చేవాడికి రూమ్ లోకి వెళ్ళి పనుకోపో. టర్బో జెట్ ఇంజిన్ ఇది. రే రవి, లే. ఆ పని శబ్దం చేసుకురా. వెళ్ళు. రవి, రే. రాదో వచ్చుంటే బాగుంది. రే రవి, లే. రాదా, మా అక్కేంటి నీ రూమ్ లోంచి వెళ్ళింది? నైట్ అంతా నీతోనే ఉందా? మీ అక్క ఆ, అది కల్లో. కళ? ఆ, కల్లో ఏమొచ్చింది? మీ అక్క ఏదోటి చెప్పు. ఉన్నదే చెప్తా. అక్క వచ్చిందా, పడుకోనానా, ఆ లోపలికి వచ్చిందా. రే రవి, అసలు రవి, ఆగు. ఆగురా. నువ్వు మ్యాటర్ చేస్తే వీక్ అయిపోతావు అని చెప్పి అమ్మాయిల్ని టెంప్ట్ చేసి వాళ్ళే నీ దగ్గరకు వచ్చేలా చేస్తున్నావా? నీకెలా తెలుసా? అదో చెప్పొచ్చింది. అడుగుతుంటే ఏదో నాటకాలు ఆడతావేంట్రా? నాటకాలేంటే? నైట్ నా పక్కన పడుకుంటున్నావు, పొద్దున్న నీ రూమ్ లో ఉంటున్నావు, ఎలా? అది కళ. మరి అక్క నీ రూమ్ లోంచి వచ్చింది? అది నీ కళ. అబ్బా, నీకేం తెలీదు. నేను కామంతో చూసి ప్రతి అమ్మాయి నా కళ్ళలోకి వచ్చి కామన్వెల్త్ గేమ్స్ ఆడుతుంది.
అంతే, నువ్వు దాన్ని ఎక్కువ చేయకు. ఉండవే నువ్వు. నేను చూసింది నిజం ఆ కాదు నిజం, కాలంట వంద నిజం. నేనంత రితిక్ రాజునే, అందరూ వచ్చి వర్షం లైన్లో నిలబడి ఆర్ఏసీలో నాతో నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఇది హైదరాబాద్ కాదు. నీ పర్సనల్ విషయాలు నాకు ఎందుకు గానీ నీ హెల్త్ ఇష్యూస్ చూసుకో, ఆ తర్వాత ఏమైనా చేయొచ్చు. అంటే నువ్వేంటనేది, మీ అక్క రావటం, ఆ వ్యవహారాలు చేయడం, ఇవన్నీ నిజం అనుకుంటున్నావు నువ్వు? అది కలే. అంతే కదా, నా హ్యాపీ కళ్ళతో ఇచ్చిదానా? చూశాను. పర్లేదు సార్, నాకు అలవాటే కదా. రే రవి, ఆ స్టాండ్ తీసుకో. అయినా నేను నీకు నీతులు చెప్పేటంత దాన్ని కాదు.